అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాం. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలుగా చేసి ఈరోజు మరొక చక్కటి సమయాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈరోజు బాప్తిస్మాల కార్యక్రమం కూడా ఉన్నది. మరి బాప్తిస్మాలు పొందుతున్న వారు ప్రభు సన్నిధిలో కొత్తగా వారు జన్మించిన జన్మ యేసులో మనకి లేఖనాలు తెలియజేస్తుంది. ఈరోజు బాప్తిస్మం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. బాప్తిస్మం గురించి చెప్పాలనుకుంటున్నాను. కనుక బాప్తిస్మం తీసుకున్న వారు, బాప్తిస్మం తీసుకోలేని వారు, బాప్తిస్మం తీసుకుంటున్నవారు ఈ వర్తమానం వినాలని, ఈ వర్తమానాన్ని బట్టి మానవస్ఫూర్తి పశ్చాత్తాపడి బాప్తిస్మానికి సిద్ధపడాలని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలుగా దయచేసి ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. కొద్దిగా వచ్చి దేవుని సన్నిధిలో మీరు సిద్ధపడుతున్నట్టు బాప్తిస్మం మీ జీవితాలను లేక మీ శరీరాలను కనుక జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని తెలియజేస్తున్నాము. బాప్తిస్మం అంటే ఏంటి? మొట్టమొదటిగా బాప్తిస్మం తీసుకునేవాడు గమనించాలి. బాప్తిస్మం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. బాప్తిస్మం అంటే ముంచడం. ఎందులో ముంచడం? నీటిలో ముంచడం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, బాప్తిస్మం అంటే ఏమిటి అన్నప్పుడు బాప్తిస్మాలు చాలా రకరకాలుగా ఉన్నాయి. అందుకు బాప్తిస్మం అంటే ముంచడం. ఎక్కడ ముంచడం? లోతైన నీళ్ళలో దైవజనులు ప్రార్థన ద్వారా యేసునామమున బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని చేస్తారు. బాప్తిస్మం కొన్ని చోట్ల
కొంతమంది కొన్ని రకాలుగా బాప్తీసాలు ఇస్తారు. ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క చోట బాప్తీసం విధంగా ఉంటుంది. అయితే కొందరు జెండా కింద బాప్తీసం ఇస్తారు. మరి కొందరు ఇసుక బాప్తీసం ఇస్తారు. మరి కొంతమంది గిన్నెలోనూ చెంబులోనూ నీళ్లు పోసి చిలకరింపు బాప్తీసం ఇస్తారు. మరి కొంతమంది నెత్తి మీద తెల్లటి వస్త్రం వేసి ఒక చెంప వైపున సిల్లు వేసి కోరిక వెలిగించి బాప్తీసం ఇస్తారు. మరి కొంతమంది మరొక రకంగా ఇస్తారు. ఇలా రకరకాలైన బాప్తీసాలు ఉన్నాయి. మరి వీటన్నిటిలో ఇంకా చాలా ఉన్నాయి బాప్తీసాలు. కానీ వీటన్నిటిలో బాప్తీసం అనేది ఏది ఖచ్చితమైన బాప్తీసము, ఏది ఖచ్చితమైన బాప్తీసం అని బైబిలే రూపొందించుతున్నది. బైబిలే మనకి చెప్తుంది. మనుషులు ఇచ్చే బాప్తీసాలు, మనుషులు చెప్పిన బాప్తీసాలు అవి బాప్తీసాలు కానే కావు. దేవుడు చెప్పిన బాప్తీసం ఉంది. ఆ బాప్తీసం ఏమిటో మీకు చెప్పి ముందుకు వెళ్తాను. అందరూ బైబిల్ తెరిచి మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు చదవండి ఒక్కసారి. ఆ సమయమున యోహాను చేత బాప్తీసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా, నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపచూచెను గాని యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తీసం పొందిన వెంటనే
యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఆగుదాం. యేసు ఎక్కడ బాప్తిసం పొందాడు? యేసు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు అని అంటే నీళ్ళలో అందుకే ఇక్కడ అంటాడు, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకి వచ్చాను. అంటే నీళ్ళలో తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి అని ఆజ్ఞ మనము ఆలోచన చేస్తే ఇక్కడే రాశాడు, నీతి అవస్థను ఇలాగూ చేయటం మనకి తగినదని అతనికి ఉత్తరం ఇచ్చింది. ఇక్కడ ఉన్నటి వ్యక్తులు కానీ అంతకుముందు బాప్తిసం తీసుకున్నవాడు కానీ ఇప్పుడు బాప్తిసం తీసుకోబోతున్న వారు కానీ యేసయ్య ఒక బాప్తిసాన్ని మన ముందు ఉంచారు. అనేక రకరకాల బాప్తిసాల గురించి నేను చెప్పా. చాలా రకరకాల బాప్తిసాలు ఉన్నాయి. దేవుని బిడ్డలను గమనించండి, ఈ బాప్తిసాలు ఎప్పుడు పుట్టాయి? అన్ని రకాల బాప్తిసాలు నీటిలో ఉంచడం బాప్తిసం, స్వీకరింపు బాప్తిసం, జెండా కింద బాప్తిసం, ఇసుక బాప్తిసం, ఉత్తర బాప్తిసం, అనేక బాప్తిసాలు ఈ రోజున కొవ్వొత్తు పట్టుకుని బాప్తిసం, మన తెల్లని గుడ్డ నెత్తి మీద పెట్టి సిలివేసి నూనెతో బాప్తిసం, ఇలా రకరకాల బాప్తిసాలు ఈనాడు మనుగోడులో ఉన్నాయండి. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ బాప్తిసాలు ఏ బాప్తిసం సత్యమైనది, నిజమైనది అంటే యేసు నీళ్లలో బాప్తిసం తీసుకున్నాడు. అది నీతి అవస్థలు కూడా అలాగే చేయాలి. మరి ఇంతకు ముందు చెప్పిన అనేక రకరకాలైనవి బాప్తిస్తారు, అనేక రకరకాల బాప్తిసాలు. ఇప్పుడే గుర్తుకొచ్చాయా? ఈ మధ్యనే కొత్తగా వచ్చాయా? చాలా మంది ఈ మధ్య కొత్త కొత్త రకరకాల బాప్తిసాలు ఇవ్వడం ప్రారంభించారు. నిజమైన బాప్తిసం నీటిలో ఉంచడమే బాప్తిసం అని చెప్తారు. అయితే నేను అంటాను, ఉప్పు పుట్టుకు రావటం కాదండి, పౌలు గారు ఉన్నప్పుడే పుట్టుకొచ్చే ఈ బాప్తిసాలని కూడా చెప్పిన బాప్తిసాలు ఏమి ఉన్నాయో రకరకాలు, ఇంకా చాలా రకరకాలు. ఒక మాట పౌలు గారు చెప్పిన మాట చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిసములను గూర్చిన బోధయు చూడండి, ఇక్కడ ఏమి రాయబడిందంటే బాప్తీసం అన్నాడా, బాప్తీసములు అన్నాడా? ఏకవచనమా బహువచనమా? బహువచనం. దేవుని యందు విశ్వాసమును బాప్తీసములను కూర్చిన బోధ. అంటే పౌలు గారి టైంలో కూడా బాప్తీసము, రకరకాల బాప్తీసాలు ఉన్నాయి. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు బాప్తీసం ఇచ్చుతూ ఉన్నారు. అందుకే పౌలు గారు చెప్తాడు, కాబట్టి ఇవన్నీ కూడా నిర్జీవమైన క్రియలు. ఏమన్నాడు? నిర్జీవమైన క్రియలు విడిచి ఆగండి. నిర్జీవ క్రియలంటే జీవం లేని క్రియలు, జీవం లేని పనులు. పౌలు గారు కాబట్టి జీవం లేని పనులు చేస్తున్నారు, వాటిని మీరు విడిచిపెట్టండి. అర్థమవుతుందా? బాప్తిసం తీసుకునేవాళ్ళు ఒకడున్నా ఇద్దరున్నా, విడిచి మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసమును బాప్తీసమును గూర్చిన బోధ. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందండి? బాప్తీసమును గూర్చిన బోధ. పౌలు గారి టైంలో అనేక బోధలు పెంచి పెరిగిపోయాయండి. అనేక రకాలుగా పెంచి పెరిగిపోయాయి. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు ఇవ్వడం, ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు మా ఫోన్లో ఆఫీసింది ఒకసారి. కనుక జాగ్రత్తగా వెళ్తూ ఒక అరగంట మరి వాక్యం ఉంటే మీరు తర్వాత బాప్తీస కార్యక్రమాలకు మనం ముందుకు వెళ్దాము. జాగ్రత్తగా మీరు వినండి. బాప్తీసం కూర్చున్నట్టు బోధ చాలా మంది చాలా రకరకాలుగా చెప్తున్నప్పుడు మీరు నమ్మవలసిన మాట ఏమిటంటే నీటి ద్వారా మాత్రమే. అంటే నీటిలో చెంబులో నీళ్లు పోసి చేతులతో జల్లి ఇలాంటివి కాదు, నీటిలో దిగాలి. అది కాళ్ళలో దిగుతావో, అది బోధులలో దిగుతావో, కోనేటిలో దిగుతావో, చెరువులో దిగుతావో, కుండీలో దిగుతావో నాకు తెలియదు. కానీ మనిషి నీళ్లు కనీసం భుజాల వరకు లేక రొమ్ముల వరకు నీటిలో దిగి యేసు నామమున
జన్మించడం, కొత్తగా జన్మించడం అంటే బాప్తిసం తీసుకున్న వాడికి 2 జన్మలు ఉన్నాయి. వింటున్నారా? ఒక జన్మ ఈ తల్లి గర్భంలోంచి వచ్చినట్టు పుట్టిక, మరొక జన్మ యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించి ఆయన నామమున బాప్తిసం తీసుకునేవారు. నేను తర్వాత చెప్తాను ఎందుకు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో అనే విషయాలు కూడా నేను మాట్లాడటం జరుగుతుంది. తల్లి గర్భంలోంచి ఒకసారి పుడితే రెండోసారి యేసు గర్భంలోంచి లేక యేసును అంగీకరించిన వల్ల మరొక జన్మ నీకు వస్తుంది. ఈ బాప్తిసంల గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే పునర్జన్మ. పునర్జన్మ అంటే పాస్టర్ గారు చాలామంది ఈరోజు పునర్జన్మను గురించి చెప్తున్నారు కదా, ఆ పునర్జన్మ అంటారా? చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాను, పుడతారు అనేటువంటి ఆలోచన ఉద్దేశాలు కలిగిన వారు ఉన్నారు. అది మరొక జన్మ, మరొక పునర్జన్మ, మరొక జన్మ అని చెప్తారు. ఒక మనిషి జన్మించిన తర్వాత తన శ్వాస వరకు బతికి చనిపోయాక మళ్ళీ తిరిగి అతడు జన్మించడని బైబిల్ చెప్తుంది, పుట్టడని చెప్తుంది. తల్లి గర్భంలో నుంచి మళ్ళీ పుట్టడు, మరొక జన్మ ఉంటుందని చెప్పట్లేదు. అయితే యేసు ద్వారా జన్మ ఒకటి ఉంది. అదే యేసును నమ్మటం వల్ల, బాప్తిసం పొందటం వల్ల జన్మించడం. ఒక మాట చెప్పి నేను ఎక్కడికి వెళ్ళాను అది త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చెప్పి నేను ఎక్కడికి వచ్చాను, ఆ మాట ఏమిటో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అంటే బాప్తిసం అంటే ఏంటి చెప్పి నేను ఏమన్నానంటే ఉంచటం అన్నాను. ఎందులో ఉంచున్నాం అది ఇప్పుడు దాకా చెప్పుకొచ్చాను. బాప్తిసం అంటే ఉంచటం, బాప్తిసం అంటే కప్పెట్టడం. బాప్తిసం అంటే ఏంటండి? కప్పెట్టడం లేక పాతి పెట్టడం. ఎవరిని పాతి పెట్టడం, ఎవరిని పూడ్చిపెట్టడం, అది కూడా మనకి అవసరమే. ఆ మాట నువ్వు గతించిన జన్మలో నీ తల్లి గర్భాన్ని పుట్టిన మొదలుకుని నువ్వు పెద్దదానివైనా చిన్నవాడివైనా నీ పాపాలను సమాధి చేయడం, పాతి పెట్టడం, ఓడించడం, నీటిలో నుంచి తిరిగి క్రీస్తు జన్మ నీకు పొందుకోవడం కనుక బాప్తిసం తీసుకున్న వారు ఇంతవరకు కూడా ఈ అనుభవం లేకపోతే
బాప్తిసం తీసుకున్నవారు ఈ అనుభవం లేకపోతే, ఈ మాటలు ఎప్పుడైనా విన్నారు కనుక బాప్తిసం తీసుకున్న నీవు పాతి పెట్టబడ్డావు, పూడ్చబడ్డావు, సమాధి చేయబడ్డావు. అంటే నీ పాపములన్నీ కూడా సమాధి చేయబడి, పూడ్చబడి, కప్పెట్టబడ్డాయి. మరలా తిరిగి నీ పాపములు మరలా నీ దగ్గర కనపడకూడదు. ఏంటి పాపాలంటే జన్మ పాపము, కర్మ పాపము. జన్మ పాపము అంటే తల్లి గర్భంలో నుండి ప్రతి మానవుడు కూడా ఒక పాపిగా వస్తూ ఉన్నాడు. రెండోది కర్మ పాపం అంటే తల్లి గర్భంలో పుట్టిన తర్వాత, పెద్దవాడైన తర్వాత తన ఆలోచనలు, ఉద్దేశాలు మారిపోయి తలంపులు, నడవడి, రకరకాల జీవితాలు జీవించి నోటు ద్వారా, మనసు ద్వారా చేసినవే కర్మ పాపములు. నువ్వు తిట్టేవి, నువ్వు అనేవి, ఆలోచించేవి దేవుడికి వ్యతిరేకమయ్యాయి, మనుషులకు వ్యతిరేకమయ్యాయి, కర్మ పాపములు. ఈ పాపముల నుంచి నువ్వు పూడ్చబడాలి. ఈ పాపముల నుండి నీవు పాతివేయబడాలి. ఈ యొక్క పాపం నుండి సమాధి చేయబడి నీటిలోంచి ఏ విధంగా లేపబడుతున్నావో అలాగా కొత్త జన్మలో నువ్వు లేపబడాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా కొన్ని బాప్తిసాలు ఉన్నాయి, వాటిని కూడా నేను చెప్తాను. ఏమిటి అంటే పెళ్ళి కోసం బాప్తిసాలు. దేనికోసం? మా అమ్మ యేసు ప్రభువును నమ్ముకుంది, మా నాన్న యేసు ప్రభువును నమ్ముకున్నాడు, మా చుట్టాలందరూ యేసు ప్రభువును నమ్ముకున్నారు. నేను గుడికి వెళ్ళను, ప్రార్థన చేయను కనుక మా వాళ్ళందరూ కూడా నన్ను ఏం చేస్తున్నారంటే, నాకు నచ్చిన అమ్మాయిని చూశారు, ఆ అమ్మాయిని చేసుకుంటాను. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే బాప్తిసం తీసుకుంటేనే కానీ పెళ్లి చేయమంటున్నారు కనుక పెళ్లి కోసం బాప్తిసాలు. దయచేసి ఇలాంటి ఆలోచన, ఉద్దేశాలు ఏ యవనస్తుడికి, ఏ యవనరాలకి ఉండకూడదు. బాప్తిసమ్స్ అనే దాని సబ్జెక్ట్ గురించి చాలా లోతుగా వెళితే చాలా రోజులు ప్రసంగం చేయొచ్చు. కనుక అతి క్లుప్తంగా మీ మధ్యన కొన్ని సంగతులే చెప్తాను నేను. పెళ్లి కొరకు బాప్తిసాలు ఎవరైనా సిద్ధపడుతున్నారంటే వాళ్ళు దయచేసి అలాంటి బాప్తిసాలు తీసుకోకూడదు. చనిపోతాడు ఎన్నాడు గుడికి వెళ్ళకుండా తాగాడు, తిరిగాడు, తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు, ఒక్క పూట కాకపోతే, ఒక్క గంట కాకపోతే, ఒక రోజైనా గుడికి రాలేదు, వాక్యం లేదు, అతడు సావు దగ్గరకు వచ్చింది. నేను చెప్పిన మాట అర్థమవుతుందండి? మా అర్థమవట్లేదు, మాట్లాడలేదు, అర్థమవుతుందా? ఓకే, అర్థం చేసుకుంది. ఆ సావు దగ్గరికి వెళ్ళినవాడు ఇంకో గంటలో చచ్చిపోతాడు. ఆ ఇంటి వాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మరలా మేము విగ్రహారాధన చేయడానికి, విగ్రహారాధనలో పడిపోవడానికి మాకు ఈ ముసలాయనే కారణమండి. ఎలాగండి మేము మరి ఆ
పూజాది కానీ కార్యక్రమాలు కానీ మా ఇంటిలో అది చెయ్యం కదా. బతుకున్నప్పుడు గుడికి రమ్మని చెప్పాము, బతుకున్నప్పుడు చర్చిలోకి వచ్చి వాక్యం అని చెప్పాము. మరి దయచేసి ఒకరోజు కూడా రాలేదు, సావ బతుకుల్లో ఉన్నాడండి. మరి ఆయనకి మీరు ఏం చేస్తారు? మా మాట దయించి ఆయనకి ఒక సొంగులో నీళ్లు తీసుకుని ప్రార్థన చేసి తిరగరించి బాప్తిస్మిచ్చి సమాధి చేసేయండి. ఎంత బాగుంటుంది. అలాగైతే మీరు అందరూ కూడా చిన్నప్పటి నుంచి గుర్తుంది కానీ ఎందుకండి బాప్తిస్మం తీసుకుంటున్నాండి. ఎందుకండి ఆ టైం వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి తిరగరించి ఈ సమాధి కార్యక్రమం చేసుకోవచ్చు కదా. అది కరెక్టు కాదు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? దేవునికి స్తోత్రం చెప్పగలరా? దేవునికి స్తోత్రం చెప్పగలరా? కనుక ప్రేమేంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. దయచేసి ఫోన్ కట్టేయడమ్మా. ఈ చెప్పే సబ్జెక్టు పెడదారి పడతారు కనుక ఫోన్లు కొంచెం ఆఫ్ చేసుకుని తర్వాత మీరు తీసుకుని మాట్లాడుకుంటారు. కానీ మీ ఫోన్లు మీరు మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు వాక్యం జరుగుతున్న సమయంలో మాత్రం అలాగ మీరు చేయకుండా ఉండటం మంచిది. ఫోన్లు కట్టడం మంచిది. చనిపోయిన వారికి ఏం చేస్తారు? లేక కాంక్షకుడికి చనిపోతాడు అన్న వాడికి ఏం చేస్తారు? నీళ్లు చల్లి పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఎవరన్నా అనుకోండి, ఎవరన్నా అనుకోండి, మీ దగ్గర నుంచి మాకు సమాధానం ఏమొస్తుందో ఒకసారి చెప్పండి. ఏమొచ్చేస్తుంది? ఈ కాడి నుంచి మా అబ్బాయి రాడు, నేను రాను, మా ఆయన రాడు, మా తరపున ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఆఫ్ చేసి ఇంటికాడ కూర్చోబెట్టుకుంటూ ఒక చోటుకు వెళ్తాం కదా. మరి అది చెప్పడానికి ఏంటండి? గుడికి మానేస్తామండి అని ఒక మాట చెప్పుకుంటే ఎంత బాగుంటుంది నా సంతోషం కలుగు. అది కూడా నాతో చెప్పించుకోవడమేనా? ఎంత తెలివైన వాడండి మీరు. అవునంట, ఈ చర్చిలో ఉన్న విశ్వాసం తెలివైన వాళ్ళే. పాస్టర్ గారి బక్రా, పాస్టర్ గారి బక్రా, మీరు ఏదన్నా పడాలి. మేము ఏదన్నా చెప్తే 1కి 4 చెప్పి సరైన సమాధానం లేకుండా ఉంటారు. ఆలోచించండి. దేవుని వారిని గమనించండి. సమాధి కొరకు బాప్తిస్మం తీసుకుంటారట. వాడి గుడికి రాడు, చేయడు. కానీ మా అబ్బాయికి మాత్రము సమాధి కార్యక్రమం చేయాలి కాబట్టి బాప్తిస్మం చేయాలి, కానీ గుడికి రాడు. ఇందాక చెప్పింది వేరు, చెప్పింది వేరు. ఎరా బాబు ఇంటికి తీసుకుంటున్నారా అంటే రేపన్న రోజున మా కుల పెద్దలందరూ తీసుకుని సమాధి దుర్గులు సమాధి చేయాలి కాబట్టి నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను. అంతేగాని గుడికొత్తాకి వాక్యం వింటారు అనుకుంటున్నారా పాస్టర్ గారు అనే బాప్తిస్మం కూడా ఉందండి. దేవుని బిడ్డల మరికొంతమంది దైవ సేవకులను ఎరేస్తారు, బాప్తిస్మం ఎరేస్తారు. అంటే డబ్బులు ఇచ్చి బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి.
ఇటువంటిది కూడా ఉందండి. డబ్బులు ఇచ్చి బాప్తిష్టాలు తీయించుకుని జ్వరాలు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరో ఫారెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొండగా వాళ్ళకి ఎంతో తగ్గించి ఆ పాస్టర్ గారు కొంత డొనేషన్ ఆ జ్వరాల ద్వారా ఆర్థికమైన డబ్బులు సంపాదించుకోవడానికి కూడా బాప్తిష్టాలు ఇవ్వక మానలేని వారు అనేక మంది సేవకులు ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, ఇటువంటి బాప్తిష్టాల జోలికి మీరు వెళ్ళవద్దండి. ఇలాంటి బాప్తిష్టాలు పరలోకములకు సిద్ధపరచదండి. ఇలాంటి బాప్తిష్టం దేవుని సన్నిధిలో నీకు ఆశీర్వాదకరం కాదండి. కనుక దేవుని బిడ్డలారా, బాప్తిష్టం ఎందుకు పొందాలి? అపోస్తలుల కార్యం ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా వాక్యంలోకి వెళ్ళే, ఇప్పుడు దాకా ఉపాధ్యాయులు కొంత మీకు అర్థమవడానికి చెప్పాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం దయచేసి చూడండి, నేను చెప్తాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నేను చదువుతున్నాను. వినండి. 38వ వచనం. పేతురు మారు మనస్సు పొంది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును క్రీస్తు యేసు నామమున బాప్తిసము పొందండి. విన్నారా అమ్మా? విన్నారా? పేతురు అంటున్నాడు. పేతురు బాప్తిసం కాదు ఇక్కడ. పేతురు అంటున్నారు. కొంతమంది ఇలాగే కూర్చున్నారు. చాలా మంది వీళ్ళు కూర్చున్నప్పుడు వారు కొంతమంది బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ పేతురు కూర్చున్న వాళ్ళతో అంటున్నారు, మీరు సోదరులారా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, అందరూ ఒకసారి చెప్పండి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ లేకుండా బాప్తిసం తీసుకోకూడదు. మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకూడదు. రక్షణ వేరు, బాప్తిసం వేరు, మారు మనసు వేరు. ఇవన్నీ కలిపితేనే బాప్తిసంలో ఒక బలమైన భాగమై ఉంది. అదేనా? మారు మనసు పొందడం అంటే నువ్వు చేసిన ప్రతి పనులను మానుకుని మంచి జీవితం జీవించడమే మారు మనసు. మారు మనసు పొందండి అమ్మా, మారు మనసు పొందండి అయ్యా. మీరు మారాలయ్యా అంటే, ఒక అమ్మ చర్చిలో అందంట, అయ్యగారు మొన్న మీరు చేసిన ప్రసంగం నాకు చాలా బాగా నచ్చిందండి, నన్ను ఒకసారి చూడండి అందంటండి. పైనుంచి కిందకు చూచాడంట ఆ పాస్టర్ గారు. అమ్మ ఏంటి మీరు మారమన్నారు కదండి, మాదేనండి అన్నాను. నాకు ఏమి కనిపించట్లేదమ్మా అంటే, మొన్నటిదాకా నేను కుడి పై చేసుకున్నానండి,
ఎడబై చేస్తున్నది మీరు గమనించలేదా? నేను మారాను. కుడిని ఎడమని మార్చడానికి బయటలు మార్చడం బార్మర్స్ కాదు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది పాప క్షమాపణ నిమిత్తము. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు అందరికీ చెప్పే మాట ఏంటంటే మీరు ఒక్కరికే కాదు కానీ ప్రతి క్రైస్తవ సంఘంలో అన్యులైన వారికి, క్రైస్తవులైన వారికి, దేవుని దగ్గరికి వస్తున్నట్టు వారికి, వచ్చిన వారికి అందరికీ ఒక పాప క్షమాపణ ఒకటి ఉంది. నీ పాపములు పోవడానికి, క్షమించబడటానికి ఒక కొబ్బరికాయ కుదరదు. ప్రభువా యేసయ్యా, దయచేసి కొబ్బరికాయ నీకు కొడుతున్నాను, నా పాపము క్షమించు అనడానికి ఒక అరటిపళ్ళు గెలిపిస్తాను, నా పాపాలు క్షమించు. ఉండిలో డబ్బులు వేస్తాను, నా పాపాలు క్షమించు. గోదానం చేస్తాను, నా పాపము క్షమించు. అన్నదానం చేస్తాను, నా పాపము క్షమించు అని ఆయన దగ్గర అంటే కుదరదండి. ఆయన అంటాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, కానీ నువ్వు చెయ్యి. నా రక్తంలో వేయబడంటే కడగబడు. నీ పాపము నిమిత్తము బలైపోయాను, నీ కొరకు బలైన నా జీవితం నీ పాపము నిమిత్తమే. అవి నీ పాపము నిమిత్తం పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం జరుగుతుంది నీకు. కనుక పౌరుడు చెప్తున్న మాట ఏంటంటే పాప క్షమాపణ నీకు కలుగుతుంది. ఎక్కడికి రక్తం ద్వారానే, అది కూడా పుణ్యాత్ముని రక్తం ద్వారానే, అది కూడా దేవుని యొక్క యేసు అనే వాని యొక్క రక్తం ద్వారానే నీ పాపాలు క్షమించబడతాయి, ప్రాయశ్చిత్తం చేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నాకు ఈ మధ్య ఈ వారంలో 2 వారాల్లో సంగతి ఏర్పడిందండి. ఎవరు బిడ్డో పేగుని మెడకు వేసి పుట్టాడట. తల్లి కీర్తన వెనకాల కూర్చుందండి. సుకీర్తన కూర్చోండి. దయచేసి మా దగ్గర అన్నారు, మా చూలు పడింది. బిడ్డంటండి పేగు మెడనేసి పుట్టాడు కనుక అక్కడికి వెళ్ళి అనగా శాంతులు చూసి చేరు చేయాలంటండి. అంటే లేకపోతే కీడంటండి. ఎవరికి ఆ ఇంట్లో ఎవరో ఇక పేరు ఎందుకండి, మీకు తెలుసు, నాకంటే ఎక్కువే తెలుసు. మీకు వచ్చాక మీకు చెప్పనక్కర్లేదు. అయితే దయచేసి పాప క్షమాపణతో యేసు రక్తములో కడగబడితే ఎవడో పుడితే నీకేం కీడు రాదు. ఎందుకంటే నువ్వు యేసులో కడగబడిన తర్వాత నీకు అటువంటి నీకు శోకవు, కీడులు రావు. కీడు ఎలాగైతే పోయింది, పాపం ఎలాగ పోయింది. ఒక విషయం చెప్పనా, సామెతల్లో చెప్తాడు, చెప్పనక్కర్లేదు. పాపము చేయటం కీడంటండి. పాపము నిన్ను కీడు ద్వారా తోడుతుంది అంటాడండి. అంటే పాపాలు క్షమించబడిన ప్రతి ఒక్కరూ కూడా కీడు అనేది ఉండదు. మళ్ళా మంచం కడుక్కోక్కర్లేదు. ఎవరు చచ్చిపోతే ఇల్లు కడుక్కోక్కర్లేదు. అలాగని మొత్తానికి మంచం కడుక్కోవద్దని, కంచం కడుక్కోవద్దని, ఇల్లు కడుక్కోవద్దని చెప్పకండి. ఇంట్లో మళ్ళీ బ్యాక్టీరియా వచ్చేస్తుంది, జబ్బులు వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి. దాని కొరకు వారానికి 2 వారాలకి ఇల్లు కడుక్కోవాలి. అంతేగాని తాత చచ్చిపోయాడో, మామ చచ్చిపోయిందో, ఎవరో చచ్చిపోయారో, మన
చుట్టాలు ఎవరు చచ్చిపోయారు, ఇల్లు కడుక్కోవాలి, వాకులు కడుక్కోవాలి, మంచాలు కడుక్కోవాలనేది లేదు, పోయింది. ఇవన్నీ పోయాయి. ఎప్పుడు పోయాయి? నీ పాప క్షమాపణ ద్వారా పోయింది. నీ పాప క్షమాపణ ఎలా కలిగింది? బాప్తీసం తీసుకోవడం ద్వారా. అందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా అవన్నీ చేయకండి మీరు. అవన్నీ చేస్తే పాపం. అవన్నీ చేస్తే పాపం. ఇక్కడ అంటున్నాడు బాప్తీసం ఎందుకు పొందాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము. నీ పాపాలు క్షమించబడ్డాయా? దావీదు అంటున్నాడు కదా, నా తల్లి గర్భంలో నుండి నేను పాపములో పుట్టి తిని. నా తల్లి నన్ను పాపములోనే కన్నది. ఒకసారి నేను చూడండి. అంటే దీనికి సరైన అర్థం ఏమిటి? దావీదు తల్లి గారు విచారణ చేసి పాపం చేసి దావీదుని కన్నదా? వస్తుంది కదా ఆన్సరు. ఆ ఆన్సర్ కూడా చెప్పేస్తున్నాను. అంటే ఇందాక చెప్పాను, జన్మ పాపము అనేది ఉంటుంది. ఆ యొక్క పాపం తల్లి గర్భంలోంచి వస్తుంది. అందుకే మరియా పరిశుద్ధాత్మను జన్మించింది కనుక ఆమె కన్న కుమారుడు పరిశుద్ధుడు అని చెప్పబడింది. ఓకేనండి. జన్మ పాపము, కర్మ పాపములు. కర్మ పాపములు అంటే నీ నోటి ద్వారా, నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా అనేక మందిని తిడటము, అంటము, మాట్లాడటము, చేయటము, ఇవన్నీ దొంగతనము, ఇంకా రకరకాల ఎన్ని పాపాలు. కర్మ పాపము. యవనస్తుడైన తర్వాత, పెద్దవాడైన తర్వాత చేసి పాపాలు కర్మ పాపాలు. నీ జన్మ కర్మ పాపములు యేసుక్రీస్తు రక్తములో విడుదల. దేవునికి స్తోత్రం. అందుకే ఒక భక్తుడు పాడతాడు, యేసునందు రక్షణ మనకు. హల్లెలూయా. యేసునందు రక్షణ మనకు. హల్లెలూయా. ఓకే, మీకు అర్థమైందండి? రక్షణ యేసునందే. అది కూడా పాప క్షమాపణ ద్వారా. ఆ పాప క్షమాపణ నిమిత్తమే 2026 సంవత్సరాల కిందట భూమికి ప్రభు యేసుక్రీస్తు వచ్చి బెత్లెహేములో పుట్టి యెరూషలేములో గొల్గొతా కొండపైన ఆయన సిలువేయబడి రక్తాన్ని కార్చి సర్వమానవాళి పాపం కొరకే పాప క్షమాపణ కలిగించాడు పూజలందరికీ. అందుకే యెషయా నా వైపు చూసి రక్షణ పొందండి, భూదిగంత నివాసులారా నా వైపు చూసి, ఆయన వైపు చూడాలి. ఆయన శిలువలో మరణించాడు, ఆయన శిలువలో రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం నీ పాప క్షమాపణ నిమిత్తమై. బాప్తీసం ఎందుకు పొందాలంటే పాప క్షమాపణ నిమిత్తం. రెండవదిగా బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? మార్కు రాసిన సువార్త అందరూ కూడా తీసుకోండి, రాసుకునేవాడు రాసుకోండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. తండ్రి బాప్తిసం పొందువాడు
నమ్మి బాప్తీసము పొందువాడు. బాప్తీసం తీసుకోవాల్సి నమ్మినందుకు తీసుకోవాలి. విన్నారా? ఆయన చూడండి, మీకు అర్థమవుతున్నాయి కదా. బాప్తీసం తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం. అది యేసు వల్ల తప్ప ఇంకెవరి వల్ల అవేది లేదు. ఎవరు కూడా నీ పాపాలు క్షమించేవారు లేరు. యేసు ఒక్కడి మాత్రమే తన రక్తం ద్వారా మన యొక్క పాపాలను శుద్ధి చేసి పరిహరించగలడు. రెండోది మార్కు సువార్త 16 నమ్మి బాప్తీసము పొందుడి. నమ్మిన వెంటనే బాప్తీసం పొందాలి. అర్థమైందండి? నమ్మి కూర్చోవడం కాదండి, నమ్మి ఇంట్లో ఉండడం కాదండి, నమ్మి అనగా మందిరానికి రావడం కాదండి, నమ్మి ఆయా సభలోకి రావడం కాదండి, నమ్మి ఆయా మీటింగుల్లో ప్రార్థన చేయటం కాదండి. నమ్మిన తర్వాత ప్రార్థన చేయటం ఒక వంతు అయితే, నమ్మిన తర్వాత బాప్తీసం పొందడం మరొక వంతు. ఎందుకు బాప్తీసం పొందాలి అంటే రెండో మాట ఏంటంటే, నువ్వు నమ్మావు కనుక. ఎవరిని నమ్మావు? మీ అబ్బాయినా? ఎవరు నమ్మావు? మీ నాన్న? ఎవరు నమ్మావు? పాస్టర్ గారినా? ఎవరు నమ్మావు? భద్రమ్మ గారినా? ఎవరు నమ్మావు? ఈ చుట్టుపక్కల వాళ్ళ? ఎవరిని నమ్మావు? ఆలోచించారా? ఈ లోకంలో ఎవరిని నమ్మినా నీ జీవితంలో రక్షణ రాదు. ఎవరు నమ్మితే వస్తుంది బాబు? ఇది తింటున్నారు బైబిల్, చూస్తున్నారా బైబిల్? ఎవరు నమ్మితే బాప్తీసం మరి రక్షణ వస్తుంది? అందరికీ తెలిసింది ఒక మాట, యేసు ప్రభువారిని, యేసు క్రీస్తు వారిని అని మాట ద్వారా పది కానీ వాక్యం ద్వారా చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుటకు క్రీస్తును గురించిన మాట వలన కలుగును. విన్నారా? రోమీయులకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును అంటే వినాలి, మందిరంలో వినాలి, అది బైబిల్ వినాలి. నీ పక్క వాళ్ళ మాట కాదు. నువ్వు రక్షణ పొందడానికి పక్క వాళ్ళు కాదు, ఈ చర్చి వాళ్ళు కాదు, చర్చి ఫాదర్ కాదు, దేవుని వాక్యం. ఆ వాక్యం వింటూ వల్ల నీకేం కలుగుతుందంటే నమ్మిక పుడుతుంది. నమ్మిక పుట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే యేసయ్యని సంపూర్ణంగా అంగీకరిస్తారు. నమ్మి బాప్తీసం పొందాలి. నమ్మి మనం ఇంట్లో ఉండి రేపని ఎల్లుండని అవల్లుండని కూర్చుంటే కుదరదు. యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు. ఆయన రాకడను ఎత్తబడకపోవడానికి గల కారణం బాప్తీసం కారణం కావచ్చు. బాప్తీసం కావచ్చు. బాప్తీసానికి ఆటంకాలు కావచ్చు. అది నీ అక్కైనా కావచ్చు, నీ అన్నైనా కావచ్చు, నీ తమ్ముడైనా కావచ్చు, నీ భార్య అయినా కావచ్చు, నీ భర్త అయినా కావచ్చు, నీ గురువారైనా కావచ్చు, నీ అత్తమామలైనా కావచ్చు, నీ కొడుకు కోళ్ళైనా కావచ్చు. వాళ్ళు భక్తి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ విడవబడతారు. నీకు ఆటంకం కలిగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే తెలుసా, రక్షించబడ్డారు కనుక యేసు రాకలు ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోతారు. నువ్వేం చేస్తావంటే విడవబడి భయంకర నరకాన్ని చూడగలిగిన వాడిగా దానికని ఉంటావు. ఇంకెంతకాలం నువ్వు బాప్తీసం పొందకుండా ఉంటావు. నేను నమ్మాను, నేను గొప్ప చెప్పుకోవటం కుదరదు.
నేను నమ్మి బాప్తీసం బైబిల్ చదువుతానండి అంటే కుదరదు. నేను నమ్మానండి, మంచి పాటలు పాడతానండి అంటే కుదరదు. నేను నమ్మి మంచి ప్రార్థన గంటల ధరకు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తానండి అంటే కుదరదు. ఏసీ అంటాడు, నాకు ఇవన్నీ కూడా అవసరం లేదు. నా నామమును బాప్తీసం పొందావా, నమ్మి నువ్వేం చేసావో తెలుసా? నన్ను అగౌరవపరిచావు. ఏం చేసావు? అగౌరవపరిచావు. అంటే నమ్మిన నీ జీవితంలో బాప్తీసం పొందాలని, మారు మనసు పొందాలని, రక్షించబడాలని, నా నామమును బాప్తీసం తీసుకోవాలని తెలుసుందుకు కూడా నువ్వేం చేసావంటే నన్ను నీవు అగౌరవపరిచావు. అందరూ స్తోత్రం చెప్పండి. అర్థమైందా? కీర్తన బాప్తీసం తీసుకున్నావా? ప్రార్థన చేసుకో, తొందరగా తీసుకోవడానికి సిద్ధపడు. దేవునికి మహిమ కలుగుతుందాక. ఎందుకంటే యవనస్తులు దేవుని యొక్క సన్నిధిలో బాప్తీసం ద్వారా బలపరచబడతారు. బాప్తీసానికి ముందు, బాప్తీసానికి తర్వాత కూడా మార్పులు వస్తాయి. బాప్తీసం లేనప్పుడు భయం లేని వారుగా ఉంటారు. బాప్తీసం తీసుకున్న తర్వాత నేను బాప్తీసం తీసుకున్నాను, నా మాట జాగ్రత్తగా ఉండాలి, నా చూపు జాగ్రత్తగా ఉండాలి, నా నడవడి జాగ్రత్తగా ఉండాలి, నా ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, నేను వెళ్ళే మార్గం మంచిదా కాదా అని పదే 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 ఆలోచింపచేసేది బాప్తీసం. బహిరంగంగా కనపడేది బాప్తీసం, అందరి ఎదురుగా కనపడేది బాప్తీసం. లోన ఆంతరికంగా మారు మనసు రక్షణ అనేది నిన్ను పెంపార చేయడానికి ఎంతో బాప్తీసం అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను బాప్తీసం తీసుకున్న వాళ్ళ తీసుకుంటాను సిద్ధపడిన వాళ్ళ గురించే కాదు నేను చెప్తున్నది. తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో గతించిన సంవత్సరాలు ఇంకా తీసుకోబోదాన్ని సిద్ధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకున్నాం బాప్తీసం కోసం. ఏమి తెలియకుండా బాప్తీసం తీసుకున్నాం అనుకోండి, పాపంలో పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. వాక్యం తెలుసుకున్న తర్వాత, వాక్యం చెప్పినప్పుడు విన్నప్పుడు బాప్తీసం తీసుకుంటే నువ్వు నిలబడతానికి దేవుడు శక్తిని ఇస్తాడు. నమ్మి బాప్తీసం పొందాలి, నమ్మి ఊరుకోకూడదు. వాక్యం శ్రమిస్తూ ఉంది. బాప్తీసం ఎందుకు పొందాలి అంటే, ఒకటి పాప క్షమాపణ నిమిత్తం, అది యేసు ద్వారా జరుగుతుంది. రెండు, వాక్యం వినడం వల్ల నీకు నమ్మకం కలుగుతుంది కనుక నమ్మిన వారు బాప్తీసం పొందాలి. రెండోది. మూడోది కొత్త జన్మ. బాప్తీసంలో ఏముందో తెలుసా? కొత్త జన్మ. కొత్తగా జన్మించావా? బైబిల్ చెప్తుంది. యోహాను రాసిన సువార్త ఒకసారి కొత్త జన్మ బాప్తీసం ఎందుకని ఒకసారి ఆయన చూడండి, కిందకి తల పెట్టండి, బాగా చూసుకోండి. కొత్త జన్మ. ఈ కొత్త జన్మ బాప్తీసం ద్వారా నీకు దేవుని రాజ్యంలోకి వెళ్తావు. మూడోది, ఈ బాప్తీసం వల్ల ఎవరికి వెళ్తావు? దేవుని రాజ్యంలోకి వెళ్తావు. దేవుని రాజ్యంలోకి వెళ్తామంటే దేవుడితోనే ఉంటావు, అక్కడ దేవతలతో ఉంటావు. అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. అందుకు యేసు
చాలు. ఒక్కడు కొత్తగా జన్మించడం వల్ల, సాంబయ్య గారు కొత్తగా జన్మించాలి. మీరు చర్చికి వస్తున్నారు, ఇంటికి వెళ్ళినప్పుడు పాత జ్ఞాపకం వస్తాయేమో, రాకుండా వాటిని దూరంగా వెంటండి, వాటి దగ్గరికి వెళ్ళకండి, వాటి జోలికి వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. యేసు మీకు మోక్షం ఇస్తాడు, యేసు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. కనుక ఈ వాక్యాలన్నీ మీ మనసులో ఉంచుకుని మారి ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడండి. యేసునందు దేవుని బిడ్డలారా, బాప్తీసం తీసుకోవడం వల్ల కలిగే మరొక, ఎందుకు బాప్తీసం తీసుకోవాలంటే భూలోకంలో ఉండిపోవడానికి కాదు. బాప్తీసం తీసుకోవడానికి భూలోకంలో ఉండిపోవడానికి కాదు. దేవుని పరిచర్య చేసి, దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు జీవించి, వారి మనసు పొంది రక్షించబడి బాప్తీసం తీసుకుని దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి. ఏ రాజ్యంలోకి వెళ్ళడానికి? ఏ రాజ్యం అండి? ఇక్కడ అంటాడు, మనలో ఒక మాట చదువుతుంది. అందుకే యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని. అది ఏ రాజ్యం చూడండి అంటే, కొత్తగా జన్మించడం అంటే బాప్తీసం తీసుకోవడం, కొత్తగా మారడం అంటే బాప్తీసం తీసుకోవడం, కొత్త జీవితం ప్రారంభించడం అంటే బాప్తీసం తీసుకోవడం. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబడుతున్నారంటే, బాప్తీసం పొందిన వారు ఏం చేయబడుతున్నారంటే పాప క్షమాపణ పొందుతున్నారు, నమ్మి బాప్తీసం తీసుకుంటున్నారు, మూడోది దేవుని రాజ్యంలోనికి వెళుతూ ఉన్నారు. నీకు దేవుని రాజ్యం కావాలా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు ఉంచబడిన ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని చెప్పాడు. నా తండ్రి చేత శపించబడిన వారులారా, సాతానుకులు మీకు ఉంచబడింది ఆ నరకంలోనికి వెళ్ళండి అని చెప్పాడు. నువ్వు నరకంలోకి వెళ్తావా, పరలోకంలోనికి వెళ్తావా? నరకం కావాలా నీకు? పరలోకం కావాలా? శాపం కావాలా? ఆశీర్వాదం కావాలా? నీ బిడ్డలు యవనస్తులై ఉన్నారు కనుక దయచేసి వారిని ఎప్పుడైనా శాపములకు గురి చేయడం నీకు ఇష్టమా? నీ కుమారుడు నీ కుమార్తె శాపమునికి గురి చేయడానికి ఇష్టమా? చిన్న దెబ్బ తగిలితేనే దడ 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 వణుకుతున్నది సోదరి సహోదరుడా. మరి బగ్గు బగ్గున మండుతున్న అగ్నిగుండము ఒక శాపకరమైనది. అందులోకి వెళ్ళటము లేక అందులో ప్రవేశించడం నీకు ఇష్టమా? లేకపోతే నీకు ఇష్టమా? ఆలోచన చేయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి బాప్తీసం తీసుకుని. అదే యోహాను సువార్తలో చెప్తున్నది మాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట ఏమిటంటే, అనగా బాప్తీసం తీసుకోవటం వల్ల క్రీస్తు సంఘములో ఒక శరీరమై ఉన్నావు నీవు. బాప్తీసం తీసుకుంటే నువ్వు ఏమైనా? బాప్తీసం తీసుకుంటే సంఘంలో ఏమైనా? శరీరం. సంఘంలో ఒక శరీరం ఎలాగా? చదువుగా వాక్యం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ
దయచేసి అందరూ భయపెట్టారండి. బాప్తిస్మం ఎందుకు పొందాలి అనేది 4వ విషయాన్ని మీకు చెప్తున్నాను. 3వ చెప్తున్నాను, 5వ విషయాన్ని చెప్తున్నాను. 1 పాప క్షమాపణ, 2 రక్షణ కొరకు, 3 కొత్త జన్మ, 4 దేవుని రాజ్యంలో ప్రవేశించడం, 5 ఇదిగో సంఘములో ప్రవేశించడం ద్వారా ఒక శరీరముగా ఉండటానికి దేవుడు నీ కృప చూపుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. ఎలాగ శరీరం ఏకమై ఉన్నను, ఎలాగ శరీరం ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నను, అనేక అవయవాలు కలిగి ఉన్నను, ఎలాగ శరీరము యొక్క అవయములని అనేకములై ఉన్నను, ఒక శరీరము ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, క్రీస్తు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మని బాప్తిసం పొందుతిమి, మనమందరం ఒక ఆత్మను పానము చేస్తుతిమి. బాప్తిసం పొందడం వలన ఏమై ఉన్నాము? ఒక శరీరం. మీకు అర్థమైందో లేదు? శరీరం అంటే తల నుంచి అరికాల వరకు ఒక శరీరం ఎలా అవుతుంది? సంఘములో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నారు. ఒకరు కన్నైతే, ఒకరు ముక్కు, ఒకరు ముక్కు అయితే, ఒకరేమో చెయ్య, ఒకరేమో కాళ్ళు, ఒకరేమో ఏళ్ళు, ఒకరేమో చెవు. ఇలా శరీరంలో ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయో అలాగా వాటిన్నింటినీ కూడా ఒక దుఃఖం చేర్చడం వల్ల దాన్ని ఏమన్నారు తెలుసా? బాడీ అన్నారు, శరీరం అన్నారు. అలాగే శరీరబంధన సంఘంలోనికి నువ్వు చేర్చబడడానికి దేవుడు బాప్తిస్మం ద్వారా ఆయన కృప చూపుతున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క శరీరం, తలేమో యేసు ప్రభు వారు ఉన్నారంటే నీకు తెలుసు. యేసు ప్రభు అయితే ఆ శిరస్సు పైనుంచి కింద నుంచి ఉన్నది అవయవాలన్నీ కూడా సంఘమై ఉన్నది. సంఘము చేసే పని సంఘం చేయాలి, యేసయ్య చేసే పని యేసయ్య చేస్తాడు. సంఘంలో ఉన్నటువంటి వారు లేక శరీరం అనబడి మీరు చేసే పని చేయాలి, కాలు చేసే పని కాలే చేయాలి, నోరు చేసే పని నోరే చేయాలి, పళ్ళు చేసే పని పళ్ళే చేయాలి. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు, నువ్వు పన్నైతే మరొకరు కన్నై ఉన్నారు, మరి కన్నైతే మరొకరు కాలై ఉన్నారు, మరొక కాలైతే మరొకరు చేయి ఉన్నారు. ఇలా చెప్పనక్కర్లేదు. అంటే సంఘం అంతా కూడా ఒక్క శరీరం. అంటే సంఘంలో పని జరగాలంటే ఏమండి, సంఘంలో ఒక పని జరగాలంటే ఎవరు పుట్టిపడినా సంఘం అంతా కూడా లోటే. మీరు గమనించండి, ఎప్పుడైనా కాలు దెబ్బ తగిలిందనుకోండి, బాధపడేదంతా ఏంటండి? చెప్పడే, ఇది దెబ్బ తగలేదా? ఒక కాలు గోలు దెబ్బ శరీరం అంతా బాధపడుతుందా లేదా? మరి చెప్పడేంటండి? అలాగే సంఘంలో ఒక విశ్వాసి, ఒక వ్యక్తి, ఒక సహోదరి, ఒక వ్యక్తి ఇంటి పట్టిననుకోండి, వెనక పట్టిననుకోండి, వెనక లాగిందనుకోండి, సంఘం అంతా బలహీనపడుతుంది, బాధపడుతుంది. ఈ విషయం నీకు తెలీదా? సంఘాన్ని బాధపడుతున్నావే, సావాసాన్ని బాధపడుతున్నావే, యేసు శరీరాన్ని బాధపడుతున్నావే. దయచేసి ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు.
వల్లనే పుట్టుబడుతుంది. ఉన్న శరీరంలో నుండి అవయవాలన్నీ. బాప్తీసం తీసుకున్న సోదరుడా, దేవుని బిడ్డ, నువ్వు ఎవరు అనుకున్నావో తెలుసా? ఏదో అనుకుంటున్నావు నువ్వు. బైబిల్లో లోపలికి వెళ్తే దాని సర్వ సత్యాన్ని తెలుసుకోకుండా ఈ రోజున బాప్తీసం తీసుకున్నాను, గుడికి వచ్చాను, ప్రభు బలం తీసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, అది ఇది గుడిగా అంటూ జీవితాన్ని గడిపేస్తున్నావా? నో. ప్రభు అంటున్నాడు, నువ్వు శరీరంలో ఒక భాగాన్ని, నిన్ను బట్టి ఉన్న అవయవాలని బాధపడుతున్నాయి. జాగ్రత్త. ఉన్న శరీరం ఉన్న ఏ భాగము కూడా బాధపడకుండా ఉండకూడదంటే, శరీరంలో నువ్వు ఒక అవయవై ఉన్నావు కనుక నువ్వు బాహ్యన పడకూడదు. ఎవరిని కూడా బాహ్యన పడేటట్లుగా నువ్వు చేయకూడదు. జాగ్రత్త. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు చదువుకోండి వాక్యాన్ని. చదవండి. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను, అనేక అవయవాలు కలిగి ఉంది శరీరం. ఎలాగో శరీరము యొక్క అవయవాలన్నీ కూడా అనేకములై ఉన్నాయో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అదేవిధంగా నువ్వు యూదుడువా, గ్రీకు దేశస్థుడువా, దాసుడువా, స్వతంత్రుడువా, మనమందరం ఒక శరీరంలోనే ఉన్నాము. ఒకే ఆత్మ యందు బాప్తీసము పొంది ఉన్నాము. ఒకే పాత్రలోని పానము చేస్తూ ఉన్నాం. సంఘం ఎంత ప్రాముఖ్యమైనదో నీకు తెలుసా? నీకు తెలియక ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త. ఇప్పుడు అజ్ఞానం నుంచి బయటికి రా. ఎవరిని బాధ పెట్టకు, ఎవరిని ఇబ్బంది పెట్టకు. ఎవరిని బాధ పెట్టినా అది నీ వల్లేమో ఒకవేళ జాగ్రత్తగా చూసుకో. ఫలాన్ని కాదుగా నేను చెప్పేది. నీ మట్టికి నీకే అర్థమవుతుంది. శరీరం బాధపడుతుంది అంటే సంఘం బాధపడుతుంది. ఆ శరీరం ఎవరనుకుంటున్నావు? యేసు ప్రభుది. యేసు ప్రభు శరీరం బాధపడుతుంటే ఆయన ఊరుకుంటాడా? చెప్పండి. శరీరం బాధపడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఈడ్చి కొడతాడండి. ఏం చేస్తాడు? ఈడ్చి కొడతాడు. బైబిల్లో ఉంటుందండి. అపొస్తలుల కార్యం ఉంటుంది, చదవనక్కర్లేదు. 9వ అధ్యాయం ఉంటుంది. సౌలు అనేటువంటి పౌలు తన సంఘాన్ని ఏం చేశాడు? హింస చేయడానికి చూశాడు. దేవుడు ఊరుకున్నాడు. తన సంఘాన్ని కోల్పోతే వెంటనే కళ్ళు పోయాయి, బలహీనపడ్డాడు. అతను వెంటనే తెలుసుకుని ఎవరు అని అడిగితే నేను హింసిస్తున్న క్రీస్తుని అని అన్నాడు. హింసిస్తుంది ఎవరినండి? హింసిస్తుంది ఎవరిని? సంఘాన్ని. మరి దేవుడు ఏమన్నాడు? నన్ను అన్నాడు. మరి నీకు అర్థం అవట్లేదా? అంటే సంఘం జాగ్రత్తగా ఉండాలని, సంఘంలో ఎంత జాగ్రత్తగా నీ నోటును, నీ యొక్క ప్రవర్తనను, నీ జీవితాన్ని ఉంచుకోవాలో నీకు అర్థం అవట్లేదా? జాగ్రత్త దేవుని బిడ్డలారా. బాప్తీసము ఎందుకు పొందాలి అని అంటే ఇది 6వ విషయం అనుకుంటున్నాను. మీరందరూ కూడా దేవుని సంఘంలో శరీరమై ఉండాలని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం ఎందుకు పొందాలో తెలుసా?
మాట చూసి ఇది అర్థం. 7వ మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 వచనాన్ని క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో 2 మాటలు కనపడుతున్నాయి. క్రీస్తులో ప్రవేశించడం, క్రీస్తుని ధరించడం. విన్నారు జాగ్రత్తగా. క్రీస్తులో ప్రవేశించడం, బాప్తిస్మం పొందడం అంటే క్రీస్తులో ప్రవేశించడం, క్రీస్తును ధరించడం. దేవుని స్తోత్రం. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు ధరించుకున్నారు చెప్పాలి. మీరందరూ కూడా మీరు క్రీస్తును ధరించారు. మరి క్రీస్తును ధరించినటువంటి మీరు మీ శరీరంలో అపవిత్రత ఉండటం మంచిదా, అపవాదం ఉండటం మంచిదా, అపవాద క్రియలు ఉండటం మంచిదా? దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అందుకే రొట్టె నా శరీరము అని చెప్పాడు. రొట్టె అంటే ఆయన శరీరం. ఆయన శరీరం పరిశుద్ధమైంది. అది పరిశుద్ధమైనది కనుక ఆ పరిశుద్ధమైనది ఆ శరీరాన్ని పరిశుద్ధులు మాత్రమే తీసుకోవాలనే దేవుడు చెప్పిన మాట. అంటే నువ్వు క్రీస్తులోనికి వచ్చావు. 1, 2 క్రీస్తుని ధరించావు. మొత్తం 8 మాటలు మీకు చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో బాప్తిస్మం ఎందుకు పొందాలి? ఇంకా చాలా ఉన్నాయి. బాప్తిస్మం ఎవరు పొందుకోవాలి, బాప్తిస్మం ఎప్పుడు పొందుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చెప్పను. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడులారా, మీకు అందించిన వార్త సువార్త ఇదిగో 8 విషయాలు రాసుకున్నవాడు అర్థం చేసుకోండి. లేదంటే మరలా మీకు అర్థం అవ్వాలంటే ఈ వాక్యం అప్లోడ్ పెట్టబడుతుంది కనుక మరొకసారి విని దేవుని యొక్క రాకడ కొరకు మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడాలి. లేకపోతే ఇంకా తీసుకోకపోతే ఇప్పుడు తీసుకోవడానికి ఇష్టపడేవాడు ఎవరుంటే రండి ముందుకి. సంపూర్ణమైన వాక్యము నీలో ఈ జీవితంలో ఎవరు చూడక్కర్లేదు. అమ్మని చూడక్కర్లేదు, నాన్న చూడక్కర్లేదు, తండ్రిని చూడక్కర్లేదు, తాతను చూడక్కర్లేదు. వాళ్ళు వెళ్ళిపోయారంటే నువ్వు ముందుకు విడిచిపెట్టబడతావు. కనుక నీ నిర్ణయాన్ని ఇప్పుడే దేవునికి అప్పగించుకుని నిలబడు. నిర్ణయాన్ని దేవుని బిడ్డలారా, దయచేసి సమయంలో బాప్తిస్మం కొరకై సిద్ధపడుతున్నట్టు వారు, బాప్తిస్మం కొరకై సిద్ధపడుతున్న వారు, బాప్తిస్మాలు ఇంకొక మనము 1 అరగంటలో మనం బాప్తిస్మంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం.